Hi, this is Rajesh Sharma. భారత్ ఫ్యూచర్ సిటీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి కొన్ని నిర్దిష్టమైన ప్రణాళికలను పంపిస్తూ వాటికి ఫండ్ అలొకేషన్స్ ఎలాగైనా చేయమని రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. అది కేంద్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్ను రూపొందించే చర్యలు ప్రారంభమైనప్పుడు, అంటే దానికి సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి కావచ్చు, కేంద్ర ఆర్థిక శాఖ సెక్రటరీస్ కావచ్చు, వాళ్ళు డిపార్ట్మెంట్ల వారీగా రిక్వైర్మెంట్స్ తీసుకుంటూ వాటి మీద రివ్యూస్ చేస్తూ ఫైనల్ డిసిజన్ కోసం ఆ కసరత్తు ఆల్మోస్ట్ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఆల్మోస్ట్ ఒక 45 నుంచి 60 రోజుల మధ్య కాలంలో, అంటే దాదాపు 2 నెలల కాలం నుంచి మొదలవుతుంది. ఈ క్రమంలోనే రాష్ట్రాలు కూడా ఈసారి ఎలాగైనా కేంద్రం నుంచి కొంత ఎక్కువ ఫండ్స్ రప్పించుకోవాలనే ఆశతో వాళ్ళు కూడా కొన్ని ప్రతిపాదనలు రూపొందించి పంపిస్తారు. ఈ క్రమంలో భారత్ ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఒక రాష్ట్ర ప్రభుత్వం ప్రిపేర్ చేసిన ఒక విజన్ డాక్యుమెంట్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించడమే కాకుండా వాటికి సంబంధించి టైం ఫ్రేమ్తో మేము ఏమేం చేయబోతున్నాం అని చెప్పడం, దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అవసరం అనేది రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. మనందరికీ తెలుసు, ఇప్పుడు నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్నది జనవరి 31. రేపు ఫిబ్రవరి 1 నాడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. మరి తెలంగాణకు కానీ ఆంధ్రప్రదేశ్కి కానీ ఉభయ తెలుగు రాష్ట్రాలకు ఏమిస్తారనేది చూడాలి. ఇక్కడ తేడా ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, బీజేపీ భాగస్వామిగా ఉంది. తెలంగాణలో బీజేపీ వైరుపక్షమైన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మరి ప్రభుత్వాలు వేరు, పార్టీలు వేరు కాబట్టి, అధికారంలో ఉన్న పార్టీలు వేరు కాబట్టి వివక్ష చూపిస్తారా, లేకపోతే దేశమంతా ఒక్కటే అన్న భావనతో వీళ్ళు పంపించిన ప్రతిపాదనలు ఆమోదిస్తారా, భారీ కేటాయింపులు చేస్తారా అన్నది వేచి చూడాలి. కానీ తర్వాత భారత్ ఫ్యూచర్ సిటీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ముందు ఎలాంటి విజన్ డాక్యుమెంట్ ఉంచింది, ఆ డీటెయిల్స్ నాకు అందాయి. నేను వాటికి సంబంధించిన డీటెయిల్స్ నేను ఈ వీడియోలో చెప్తాను. టైం ఫ్రేమ్ కూడా నిర్దిష్టంగా అనౌన్స్ చేశారు. భారత్ ఫ్యూచర్ సిటీ ఫస్ట్ ఫేజ్ ఎప్పట్లోగా పూర్తి చేస్తారు. ఫస్ట్ ఫేజ్ మీన్స్ ప్రభుత్వం ఆల్రెడీ భూసేకరణ చేసి టీజీఐఐసికి అప్పగించిన భూములు 13,440. ఇది యాక్చువల్గా జూలై 30, 2024 రూపొందించిన ఫస్ట్ ల్యాండ్ యూసేజ్ ప్లాన్లో ఇది 13,973 ఎకరాలుగా ఉంది. కాకపోతే మధ్యలో కొంత డిస్ప్యూటెడ్ ల్యాండ్ ఉండడం వల్ల దాన్ని పక్కన పెట్టి 13,440 ఎకరాలకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ను, ల్యాండ్ యూసేజ్ ప్లాన్ను నెట్ జీరో సిటీ ఫ్యూచర్ సిటీకి సంబంధించి మొన్న గ్లోబల్ సమ్మిట్లో ప్రభుత్వం, మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేశారు, రివీల్ చేశారు, వెల్లడించారు, బహిర్గతం చేశారు. దాని ఆధారంగా చూస్తే ఆ 13,440 ఎకరాలలో డెవలప్మెంటల్ యాక్టివిటీస్ని ఎప్పట్లోగా పూర్తి చేస్తాం అన్నది కూడా ఈ విజన్ డాక్యుమెంట్లో కేంద్ర ప్రభుత్వానికి నివేదించింది రాష్ట్ర ప్రభుత్వం. నేను ఆ డీటెయిల్స్ చెప్తాను. మెయిన్ టాపిక్ స్టార్ట్ చేసే ముందు యాజ్ యూజువల్ నేను చెప్తున్నాను, నెక్స్ట్ 10-15 ఇయర్స్ రియల్ ఎస్టేట్ బిజినెస్ ఖచ్చితంగా దక్షిణం వైపే ఉంటుంది. ఆ దక్షిణం వైపు కూడా చూస్తే బెంగళూరు హైవే, శ్రీశైలం హైవే, నాగార్జున సాగర్ హైవే, ఇప్పుడు కొత్తగా వస్తున్న రతన్ టాటా గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే, ఈ మధ్య ఉన్న ప్రాంతంలోనే ఎక్కువ రియల్ ఎస్టేట్ ఉంటుంది. దానికి రెండు సహజ సిద్ధమైన కారణాలు, ఏదో ఆర్టిఫిషియల్గా నేను క్రియేట్ చేసి చెప్తున్నది కాదు, సహజ సిద్ధమైన కారణాలు. ఒకటి, ఎయిర్పోర్ట్ ప్రాక్సిమిటీ అనేది అత్యంత కీలకమైనది. దాంతోపాటు రెండవ టాపిక్ ఏంటంటే అబండెంట్ ల్యాండ్ బ్యాంక్ ఉండడం. ఇక్కడ ల్యాండ్ బ్యాంక్ అంటే సిటీ చుట్టుపక్కల అంతా ఉంది కదా అని కొంతమంది వాళ్ళని ఎందుకు కామెంట్ చేయడం కానీ కొంతమంది భావిస్తూ ఉంటారు. అయితే అది అబండెంట్ ల్యాండ్ అంటే ఓపెన్ ల్యాండ్ అంతా అవైలబుల్ ల్యాండ్ అనేది అర్థం చేసుకోకూడదు. కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అయితే ప్రభుత్వం ప్రధానంగా గొప్ప ప్రాజెక్టులను తీసుకొచ్చే ముందు 2 ప్రధానమైన అంశాలను దృష్టి పెట్టుకుంటుంది. వాటికే ప్రియారిటీ ఇస్తుంది. ఒకటి, ప్రభుత్వ భూముల లభ్యత, గవర్నమెంట్ ల్యాండ్ అవైలబిలిటీ, అండ్ అసైన్మెంట్ ల్యాండ్ అవైలబిలిటీ. ఈ 2 ఎక్కువగా ఉన్న ప్లేస్ని సెలెక్ట్ చేస్తుంది. ఎందుకంటే ప్రైవేట్ భూములు ఎక్కువగా ఉన్న ఇబ్బందులే, ఎందుకంటే న్యాయపరమైన సలహా రావచ్చు, లేదా నష్టపరిహారం విషయంలో భారీగా చెల్లించాల్సి రావచ్చు. ఈ 2 ఇబ్బందులు. తర్వాత కన్జర్వేటివ్ ఏరియా కానీ, తర్వాత ఫారెస్ట్ ల్యాండ్ కానీ ఉంటే దాన్ని కన్వర్ట్ చేయడం అనేది ఈ రోజుల్లో చాలా కష్టం. ఎందుకంటే దేశ జనాభా పెరిగిపోతుంది, పొల్యూషన్ పెరిగిపోతుంది. కాబట్టి గ్రీన్ ట్రిబ్యునల్ చాలా స్ట్రిక్ట్గా వ్యవహరిస్తుంది ఈ జాతీయ స్థాయిలో. కాబట్టి గ్రీన్ ట్రిబ్యునల్ ఆమోదంతో దాన్ని ల్యాండ్ కన్వర్షన్ చేయడం అనేది అంత ఈజీ టాస్క్ కాదు.
రైట్. కాబట్టి అటవీ భూములు టచ్ చేయదు. ఇక మిగిలిన హైదరాబాద్కు ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటి, జియో 111 ఆ ఏరియాస్ను కూడా టచ్ చేయదు. సో ఇది పోను అసైన్మెంట్ ల్యాండ్ ప్రభుత్వ భూములు ఎక్కువగా ఉన్నది, కొంత ఈజీగా తీసుకోగలిగిన ఎండోమెంట్ ల్యాండ్స్ కూడా ఎక్కువగా ఉన్నది, కొంత వక్ఫ్ ల్యాండ్ ఉంది కానీ వక్ఫ్ ల్యాండ్ అంత ఈజీగా తీసుకోలేరు, సాహసం కూడా చేయదు కాంగ్రెస్ ప్రభుత్వం, మనకు తెలుసు. సో ఎండోమెంట్ ల్యాండ్ అంటే ఎవరు క్వశ్చన్ చేసేవాళ్ళు ఉంటారు కాబట్టి తీసుకుంటారు. సో ఇలాంటి ల్యాండ్ బ్యాంక్ అబండెంట్గా ఉంది అటువైపే. అంటే సౌత్ అనడానికంటే కూడా హైదరాబాద్ మహానగరానికి ఆగ్నేయం వైపు అంటే సౌత్ ఈస్ట్ వైపు ఈ ల్యాండ్ అవైలబిలిటీ ఉంది కాబట్టి, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉంది కాబట్టి అటువైపే ఎక్స్పాన్షన్ కనిపిస్తుంది, స్కోప్ కూడా ఎక్కువగా ఉంది. అందుకే కేసీఆర్ గారు తీసుకున్నారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఫోకస్ చేస్తున్నారు. రేపు ఇంకెవరు వచ్చినా కూడా అటువైపు దృష్టి పెట్టాల్సిందే. ప్రభుత్వాలు మారుతాయి, విధానాలు మారుతాయి, ఇవన్నీ కొంతమంది అవగాహన లేని వాళ్ళు అభిప్రాయపడుతుంటారు. దానికి ప్రాతిపదిక చెప్పమంటే ఒక్కడి దగ్గర ఒక్క ఆధారం ఉండదు. చంద్రబాబు గారు అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే, రేపు రాజశేఖర రెడ్డి వస్తే విధానాలు మారుతాయి, రేపు తెలంగాణ వస్తే విధానాలు మారుతాయి, కేసీఆర్ వస్తే విధానాలు మారుతాయి, రేపు కాంగ్రెస్ వస్తే విధానాలు మారుతాయి, రేపు బీజేపీ వస్తే విధానాలు మారుతాయి. బట్ మారింది ఎక్కడ అంటే ఎక్కడా ఉండదు. దేశంలో ఆర్థిక సంస్కరణలు మొదలయ్యిన తర్వాత ప్రతి ప్రభుత్వం కూడా విదేశీ పెట్టుబడులను, జాతీయ స్థాయి పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తుంది. రిప్యూటెడ్ ఆర్గనైజేషన్స్ని ఆ రాష్ట్రానికి రప్పించుకోవడం ద్వారా, భారీ స్థాయిలో ఉపాధి కల్పన చేయించడం ద్వారా తలసరి ఆదాయాన్ని పెంచడం అనేది ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంటారు. తద్వారా జీడిపికి, జిఎస్డిపికి హెల్ప్ అవుతుంది. కాబట్టి అదే లక్ష్యంతో పనిచేస్తారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైనా మాట్లాడొచ్చు కాక, చాలా మాటలు ఉంటాయి. తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీని దున్నిస్తామన్నారు, 100 నాగలను పెట్టి, 2,000 నాగలను పెట్టి. ఏమైంది? రాష్ట్రం వచ్చిన తర్వాత రామోజీరావు గారికి ఇంకా అద్భుతమైన ప్రగతి చూపించారు, చాలా మేళ్లు చేశారు. సో అది అట్లా ఉంటుంది. విపక్షంలో ఉన్న వాళ్ళ మాటలు పట్టించుకుంటే అసలు ప్రభుత్వం అభివృద్ధి చేయదు అన్న అభిప్రాయానికి రావాలి మనం. అలాంటిది ఎప్పటికీ జరగదు, రైట్. సో విపక్షంలో ఉన్న వాళ్ళు ఏదైనా మాట్లాడతారు, బట్ ప్రభుత్వానికి వచ్చేసరికి ప్రభుత్వ పెద్దలుగా బాధ్యతలు స్వీకరిస్తారు. కాబట్టి రాష్ట్ర అభ్యున్నతికి అవసరమైన కార్యక్రమాలే చేపడతారు. ఎవరితో ఒప్పందాలను రద్దు చేసుకోరు. ఇది మార్క్ మై వర్డ్స్. ఎవరైనా రద్దు చేసుకుంటే ఆ రాష్ట్రానికి పెట్టుబడులు రాక ఆగిపోతుంది, ఒక అప్రతిష్టను మూటగట్టుకుంటుంది. అలాంటి పిచ్చి పనులు ఎవరు చేయరు. మెడకాయ మీద తలకాయ ఉన్నోడు ప్రభుత్వ పాలకుడు అయితే అలాంటి పనులు చేయరు. అలా చేశాడంటే అతన్ని మనం ఏ తుగ్లక్తోనూ పోల్చాల్సిన పరిస్థితి వస్తుంది, తెలుసు కదా. సో అది పక్కన పెడితే ఫ్యూచర్ సిటీ కోర్ ఏరియాలో ఇన్వెస్ట్ చేయాలని ఇప్పుడు కరెక్ట్. ఫస్ట్ ఫేజ్ దగ్గర ఇప్పుడు ఇన్వెస్ట్ చేయండి. సెకండ్ ఫేజ్ లొకేషన్స్లో కొద్దిగా టార్గెట్ మార్చుకోండి, ఎప్పుడైనా చేసుకోవచ్చు. బట్ ఫస్ట్ ఫేజ్లో దగ్గరలో ఇన్వెస్ట్ చేయడం ఇప్పుడు అవసరం. ఎప్పుడైతే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యి రోడ్డు, ఇప్పుడు రతన్ టాటా రోడ్డు శరవేగంగా సాగుతుంది, ఇప్పుడు అమరావతి రోడ్డు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయితే అది ఇంకొక గేమ్ చేంజర్ అవుతుంది. ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుని అక్కడ ప్రైవేట్ కంపెనీలు కనుక కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తే ప్రైసులు షూటప్ అవుతాయి. కాబట్టి ఈలోగా జాగ్రత్త పడి అందుబాటులో ఉన్న రేట్ల దగ్గర ఇన్వెస్ట్ చేయండి, ఖచ్చితంగా లాభపడతారు, మంచి ప్రయోజనాలు పొందుతారు, రైట్. సెకండ్ ఫేజ్ ఏరియాస్ని పోస్ట్పోన్ చేయండి, థర్డ్ ఫేజ్ ఏరియాస్ని ఇప్పటికిప్పుడు అవాయిడ్ చేయండి, తర్వాత చూసుకోవచ్చు. ఇది క్లియర్గా తెలియాలంటే నన్ను కలవాలి, నేను ఆ కరెక్ట్ గవర్నమెంట్ మ్యాప్ చూపిస్తాను, విశ్వసిస్తే కొనుగోలు చేయాలి, అదర్వైజ్ నో ప్రాబ్లం, రైట్. ఇక రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి పంపించిన దాంట్లో చాలా క్లియర్ కట్గా హైదరాబాద్ భవిష్యత్తుకు, తెలంగాణ భవిష్యత్తుకు భారత్ ఫ్యూచర్ సిటీ అనేది ఒక వెన్నెముక కాబోతుంది అనేది ప్రధానంగా మేల్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ ఫ్యూచర్ సిటీ భవిష్యత్ కళలకు చిరునామాగా మారనున్న సందర్భాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నాం. ప్రపంచ స్థాయి హంగులు, ఫార్చ్యూన్ కంపెనీల కార్యకలాపాలు, దేశంలోనే తొలి నెట్ జీరో సిటీ అంటే కాలుష్యం లేని సిటీ అన్నమాట, అందరికీ నివాసానుకూలమైన ప్రాంతం, ఇది మెయిన్గా చేస్తున్నారు. దీనికోసం ఏం చేస్తున్నామన్నది కూడా దీనిలో మెన్షన్ చేశారు. మెయిన్ టార్గెట్ ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా 500 ఫార్చ్యూన్ కంపెనీస్ ఉంటాయి. ఫార్చ్యూన్ కంపెనీస్లో కనీసం ఒక 50 కంపెనీలు ఈ ఫ్యూచర్ సిటీకి రప్పించాలని ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. ఆల్మోస్ట్ సక్సెస్ అయ్యే దిశగా అడుగులు వేస్తుంది. ఫ్యూచర్ సిటీలో నిర్మాణాలు, పరిపాలన, శాంతి భద్రతల పర్యవేక్షణకు భారత్ ఫ్యూచర్ సిటీ అభివృద్ధి సంస్థ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ FCDA ఏర్పాటు చేసింది. దాంతోపాటు ల్యాండ్ ఆర్డర్ పర్యవేక్షించేందుకు ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్లను కూడా ఏర్పాటు చేసింది. మనకు తెలుసు, సుధీర్ బాబు గారు కమిషనర్గా అయ్యారు. తర్వాత 15,000 చదరపు అడుగుల్లో 20 కోట్ల వ్యయంతో FCDA బిల్డింగ్ నిర్మాణం అవుతుంది. ఉగాది పండుగ రోజు ఆ FCDA బిల్డింగ్ను ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అదే రకంగా స్కిల్ యూనివర్సిటీ వర్క్ కూడా చాలా శరవేగంగా సాగుతుంది. ఇవాళ ఒక మిత్రుడు వీడియో తీసి పంపించాడు, నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో నా వ్యూయర్స్ నాకు అంటే చాలామంది కొనడానికి కాంటాక్ట్ చేస్తున్నారు, ప్లాట్లు కొనడానికి. కొంతమంది జస్ట్ ఎంక్వైరీ కోసం చేస్తున్నారు. కొంతమంది వాళ్ళు
వెంచర్లు వేయాలన్న దానికి కూడా పలానా ఏరియా అయితే బాగుంటుందని చెప్పి అడుగుతున్నారు. ఇంకొంతమంది నాకు ఇన్పుట్స్ ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా అందరికీ ధన్యవాదాలు. సో దాంతోపాటు దీనికి సంబంధించి అంటే ఫ్యూచర్ సిటీ కమిషనరేట్కు సంబంధించి కూడా 24 ఎకరాలు కేటాయించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. 2 చోట్ల ప్రభుత్వం దానికి సంబంధించిన ఏరియాస్ని సెలెక్ట్ చేసింది. ఏ ఏరియాలో 24-25 ఎకరాలు ఇస్తారనేది చూడాలి. ఒక చోట 24 ఎకరాలు అంటున్నారు, ఒక చోట 30 ఎకరాలు అంటున్నారు. రెండింటిలో ఏది ఇస్తుంది అనేది ఇంకా ఫైనల్ కాలేదు. బట్ ఓవరాల్గా మీర్ఖాన్పేట, ముచ్చర్ల మధ్య ఏర్పాటవుతున్న ఈ నగరికి ఒక ప్రత్యేకత ఉంది అని చెప్తున్నారు. తొలి నెట్ జీరో సిటీగా ఇది ఏర్పాటు కాబోతోంది అనేది దాంట్లో ప్రధానంగా పెట్టారు. తర్వాత ప్రపంచ బ్యాంకు, జపాన్ అంతర్జాతీయ సహకార సంస్థ జైకాను దీంట్లో ఈ సిటీ డెవలప్మెంట్ కోసం భాగస్వామ్యాలను చేస్తున్నారు. చాలా మంది ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయి అంటుంటారు కదా. సో ఒకటి అక్కడ ఉన్న రెసిడెన్షియల్ కమ్ మిక్స్డ్ యూజ్ ల్యాండ్స్ని వేలం వేయడం, ఇప్పుడు హెచ్ఎండిఏ ఎట్లయితే చేస్తుందో ఇక్కడ అలాగే వేలం వేయడం. సెకండ్ ఆప్షన్ వరల్డ్ బ్యాంక్ లోన్ తీసుకోవడం. థర్డ్ ఆప్షన్ జైకా లోన్ తీసుకోవడం. జైకా లోన్ చాలా ఈజీగా అంటే తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో వస్తుంది వరల్డ్ బ్యాంక్తో కంపేర్ చేస్తే. వరల్డ్ బ్యాంక్ బాగానే ఉంటుంది, కాకపోతే వరల్డ్ బ్యాంక్ విషయంలో ఏంటంటే కొంత ఇంటర్నేషనల్ ప్రెషర్స్ ఉంటాయి. జైకా వితౌట్ ప్రెషర్స్ వర్క్ చేస్తుంది. 30,000 ఎకరాల్లో నిర్మాణం కానున్న తొలి మలి దశ దీనికి సంబంధించి ఏర్పాటు జరుగుతున్నాయి. అదే రకంగా దీన్ని ఆనుకొని రిజర్వ్ ఫారెస్ట్ కూడా ఉండడం వల్ల ఆ రిజర్వ్ ఫారెస్ట్ను డిస్టర్బ్ చేయకుండా ఎలాంటి ఏర్పాట్లు చేయాలనే విషయంలో పరిశీలన జరుపుతుంది. ఒకటి జంతు ప్రదర్శనశాల, ఒకటి అదే రకంగా వంతారా ఆధ్వర్యంలో వైల్డ్ లైఫ్ రీహాబిలిటేషన్ సెంటర్ ఒకటి ఏర్పాటు చేయబోతున్నారు. దాంతోపాటు అక్కడ స్పాంజ్ పార్కులను కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఆలోచన చేస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ దాంట్లో వచ్చారు. తర్వాత అనుమతుల విషయంలో కూడా చాలా ఒక హిస్టారికల్ డెసిషన్ తీసుకుంది. ఏంటంటే సింగిల్ విండో విధానాన్ని ఎఫ్సిడిలో ప్రవేశపెట్టడం ద్వారా లేఅవుట్ అప్రూవల్స్ కావచ్చు, కన్స్ట్రక్షన్ అప్రూవల్స్ కావచ్చు శరవేగంగా ఇచ్చే రకంగా ప్రణాళికలు రచిస్తున్నారు. దానికి సంబంధించి ఫైనల్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఫస్ట్ ఎఫ్సిడిఏ లేఅవుట్ అప్రూవల్ కూడా ఆల్మోస్ట్ ఫైనల్ దశలో ఉంది. నాకు తెలిసి వాళ్ళ రేపు ఎల్పి లెటర్ ఒక కంపెనీకి, ఒక ప్రతిష్టాత్మకమైన కంపెనీకి రాబోతుంది, పెద్ద ప్రాజెక్టు 53 ఎకరాలకు సంబంధించి. సో అది వచ్చిన తర్వాత ఆ ప్రక్రియ ఒక స్ట్రీమ్ లైన్ అవుతుంది కాబట్టి ఆ తర్వాత శరవేగంగా ఇవ్వడానికి ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు వేగంగా పూర్తయ్యేందుకు వాటి అనుమతులకు సింగిల్ విండో విధానాన్ని అమలు చేయబోతున్నాం. వారం 10 రోజుల్లో అన్ని రకాల అనుమతులు ఇచ్చేందుకు అవసరమైన వ్యవస్థను రూపొందిస్తున్నాం. ఎఫ్సిడిఏ కార్యాలయంలోనే భవన నిర్మాణం, లేఅవుట్లు, పారిశ్రామిక అనుమతులు ఇస్తాం. భావి నగరంలో నిర్మాణాలు చేపట్టేందుకు సంస్థలను ప్రారంభించేందుకు ఇప్పటికే జపాన్, జర్మనీ, మలేషియా, ఐరోపా ప్రతినిధులు సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు. ఇవి పీక్ లెవెల్లో ఉన్నాయని చెప్తున్న పరిస్థితి. ఇది ఓవరాల్గా. తర్వాత ఇంకా ఏంటంటే మొత్తం ఓవరాల్గా ఫ్యూచర్ సిటీ పరిధిలో 11 టౌన్షిప్లను ఏర్పాటు చేస్తున్నారు. రూపకల్పన, అనుమతులు, ఇతర అంశాలను అధికారులకు పూర్తిగా నిర్దేశిస్తున్నారు అనేది దీంట్లో ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఓవరాల్గా ఈ స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి మాత్రం బిల్డింగ్ శరవేగంగా కొనసాగుతుంది. జూన్లో పూర్తి స్థాయిలో అక్కడికి షిఫ్ట్ చేయడానికి, అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏం జరుగుతుందంటే ఇక్కడ గచ్చిబౌలిలో నాక్లోను, తర్వాత ఆర్ట్స్ దాంట్లోనూ అక్కడ ఏర్పాటు చేస్తున్నారు, క్లాసులు నిర్వహిస్తున్నారు. వాటిని పూర్తి స్థాయిలో క్యాంపస్ని స్కిల్ యూనివర్సిటీ ఓన్ బిల్డింగ్కి జూన్లో తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టుగా ఇప్పుడు దీంట్లో కూడా మెన్షన్ చేశారు. దీంట్లో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో యంగ్ ఇండియా సమీకృత గురుకుల పాఠశాల పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. అక్కడ జూన్ నుంచి తరగతులు అక్కడే షిఫ్ట్ చేస్తామని చెప్తున్నారు. ఓవరాల్గా వైద్యం, పరిశోధనా రంగాలకు చెందిన విభాగాలున్నాయి. పరిశ్రమలు, వినోదం, పర్యావరణ, పర్యాటకం, కృత్రిమ మేధ నగరం, ఏఐసిటీ, ఈవీల తయారీ వంటి వాటికి ప్రత్యేకంగా జోన్లను కేటాయించారు. ఫార్మా, హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్ హబ్లు కూడా ఏర్పాటవుతున్నాయి. భారీ ఎత్తున లైఫ్ సైన్సెస్ హబ్లో ఉద్యోగ కల్పన జరుగుతుంది అనేది ప్రభుత్వం ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఎందుకంటే హైదరాబాద్ అనేది ఫార్మా రంగంలో, లైఫ్ సైన్సెస్ రంగంలో దేశంలోనే అగ్రగామిగా ఉంది కాబట్టి దాన్ని ఇంకా విస్తరించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్న పరిస్థితి. ఇది ఓవరాల్గా. తర్వాత ఈ ట్రాఫిక్ దానికి సంబంధించి కూడా, అంటే ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు చేయడంతో పాటు ట్రాఫిక్ సంబంధించి కూడా ఒక నిర్దిష్టమైన నిర్ణయం తీసుకున్నారు. అడిషనల్ కమిషనర్ల స్థాయి అధికారిని అక్కడ నియమించిన పరిస్థితి. నగరానికి రాకపోకలు సాగించేందుకు ప్రత్యేకమైన రవాణా సదుపాయాలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుంది. శంషాబాద్ విమానాశ్రయం నుంచి నేరుగా ఫ్యూచర్ సిటీకి రహదారుల నిర్మాణం చేపడుతున్నారు. కొంగరకలాన్ వద్ద బాహ్యవయ ఔటర్ రింగ్ రోడ్డు అమన్గల్లుకు సమీపంలోని ఆకుతోటపల్లి వరకు వెళుతుంది. గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్డు నిర్మిస్తున్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ హైవేలను కలిపే ఈస్ట్ వెస్ట్ ట్రంక్ రోడ్ ఏర్పాటు చేస్తారు. నేను ట్రంక్ రోడ్డు గురించి పదే చెప్తూ ఉంటాను. ఇప్పుడు 200 ఫీట్ రోడ్ ఏదైతే ఉందో అది ఫ్యూచర్ సిటీ దగ్గర ఎండ్ అవుతుంది. అక్కడ నుంచి ముందుకు ఆ సింగారం, నందివనపర్తి రూట్లో ఆ రోడ్డును ప్రభుత్వం రద్దు చేసింది అని చెప్పి నేను పదే చెప్తుంటాను. దీనికి ప్రూఫ్ మళ్ళీ చెప్తున్నాను, చదువుతున్నాను వినండి.
శ్రీశైలం నాగార్జున సాగర్ హైవేలను కలిపే కొత్త ఈస్ట్ వెస్ట్ ట్రంక్ రోడ్డును ఏర్పాటు చేస్తారు, నిర్మిస్తారు. ఇది నేను చెప్పే ప్రధానమైన ఇష్యూ. దాని తర్వాత ఫ్యూచర్ సిటీ నుంచి మచిలీపట్నం ఓడరేవును చేరుకునేందుకు 12 వరుసల గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేను నిర్మించనున్నారు. ఇది కేంద్ర ప్రభుత్వం ఫైనల్ చేయబోతోంది అతి త్వరలో అలైన్మెంట్. ఇది నేషనల్ హైవేగా నిర్మాణం అవుతుంది, స్టేట్ హైవే కాదు. కాబట్టి NHAI టేకప్ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా నిర్దిష్టమైన కాల పరిమితితో అది పూర్తవుతుంది. తర్వాత ఇది టోల్ ఫ్రీ విల్ అంటాయి, మరి ఎట్లా చేస్తారో కొన్ని అవి కాదులేదు, అది కాదు, వేరే రహదారులు కొన్ని టోల్ ఫ్రీగా కూడా నిర్వహించేందుకు ప్రయత్నం చేస్తున్నారట. మంచిదే అది. తర్వాత మనకు తెలుసు ఈ మెట్రో సెకండ్ ఫేజ్ పార్ట్ బిలో ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీ బేగరకంచ వరకు స్కిల్ యూనివర్సిటీ వరకు కూడా మనకు ఇది వస్తుంది, ఏది మెట్రో ప్రతిపాదించారు. దానికి సంబంధించి కూడా నేను నెక్స్ట్ ఇంకో వీడియోలో చెప్తాను. మెట్రో కోసం సపరేట్గా ఒక ప్రణాళిక, ప్రభుత్వ ఆలోచన విధానాన్ని రూపొందిస్తూ ఒక విజన్ డాక్యుమెంట్ని మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి పంపింది. అది నేను వేరే వీడియోలో చెప్తాను, నెక్స్ట్ వీడియోలో. రైట్. ఇక ఓవరాల్గా ఇది ఎప్పటి వరకు పూర్తి చేస్తామని చెప్పింది కేంద్ర ప్రభుత్వానికి అనేది ఇప్పుడు నేను రివీల్ చేయబోతున్నాను. హైదరాబాద్కు 40 కిలోమీటర్ల దూరంలోని ఫ్యూచర్ సిటీని 30 నెలల్లో అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. 30 నెలలు అంటే 2.5 సంవత్సరాలు. నేను అందరికీ చెప్తుంటాను, ప్రభుత్వానికి గడువు 30 సంవత్సరాలు ఉంది, 30 నెలలు ఉంది. 30 నెలల కాలంలో పూర్తి చేయాలన్నది సంకల్పం. నిజానికి 30 నెలలు కాదు, ఎక్కువ ఉంది, 36, 38 నెలల దాకా ఉంది. ఎందుకంటే 2 ఏళ్ళు పూర్తయి ఇప్పుడు 2 నెలలు పూర్తవుతుంది. కాబట్టి 26 నెలలు పూర్తయింది. మొత్తం 60 నెలలు కనుక అనుకుంటే 26 నెలలు పూర్తయింది. కాబట్టి మిగతా 36 నెలల కాలపరిమితి ఉంది ప్రభుత్వానికి. సో ప్రభుత్వం ఏం చేస్తుంది, ఆలోగానే దానికి 6 నెలల ముందుగానే ఇది పూర్తి చేయాలన్న సంకల్పంతో ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఎలక్షన్స్లో రేవంత్ రెడ్డి గారు క్లెయిమ్ చేసుకోవాలంటే ఆయన చెప్పినట్టుగా 30 నెలలో 100% కాకపోయినా కనీసం 60-70% పూర్తి చేసుకున్నా కూడా హీ కెన్ క్లెయిమ్ ఇన్ అప్కమింగ్ ఎలక్షన్ క్యాంపెయిన్. సో అది ఆయనకు కంపల్షన్ కూడా, ఏదో ఆషామాషగా కాదు. ఎందుకంటే అది డూ ఆర్ డై సమస్య. ఎందుకంటే వచ్చే 2-3 తరాలు కూడా 2 విడతలు కూడా మేమే ప్రభుత్వానికి వస్తామని ఆయన ఘంటాపదంగా చెప్తున్నారు. ఇది ప్రూఫ్ చేసుకోకుండా ఆయన అది సాధించలేరు. కాబట్టి ఆయన సర్వైవల్ కోసం, అదే రకంగా రాష్ట్ర అభివృద్ధి కోసం కూడా ఇది అవసరం. కాబట్టి ఖచ్చితంగా చేస్తారని నాకు 30 నెలల్లో అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. దానికి అనుగుణంగా పనులను ముమ్మరం చేశాం. ఈ సిటీ ఎక్కడుందో విశ్వవ్యాప్తంగా అందరూ తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. ఇందులో భాగంగానే గ్లోబల్ సమ్మిట్ నిర్వహించి భారీ ఎత్తున వీటిని ఆకర్షించామనేది చెప్తున్నారు. దీంట్లో ఒక ఫొటోస్, వీడియోస్ కూడా పెట్టారు ఇందులో, కానీ మనం దీంట్లో ప్లే చేయలేని పరిస్థితి. దాంట్లో వాటర్ మార్క్ అది ఉంది, బాగుండదు. సో అది పరిస్థితి. ఫ్యూచర్ సిటీకి సంబంధించి మాత్రం 30 నెలల్లో 100% పూర్తి చేయాలన్న సంకల్పంతో ఉంది 2.5 సంవత్సరాలలో. కాబట్టి 3 సంవత్సరాల కాలపరిమితి వీళ్ళకు ఉన్నా కూడా ఖచ్చితంగా దానికంటే ముందే పూర్తి చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. 34 నెలల టార్గెట్లో పూర్తి అవుతే ఖచ్చితంగా ఎలక్షన్స్లో క్లెయిమ్ చేసుకుంటారు. ప్రభుత్వ టార్గెట్ 30 నెలల్లో 100%. బట్ నేను కొద్దిగా నిజానిజాలు చూసుకొని గ్రౌండ్ లెవెల్ రియాలిటీ చూస్తున్నా కాబట్టి నేను అనుకుంటాను అప్పటి వరకు ఆయన 60% పూర్తి చేయగలిగిన హీల్ బి హ్యాపీ. అందరూ హ్యాపీ, అక్కడ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కూడా హ్యాపీ. రైట్. ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారు కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయండి. Thank you so much for watching this video. Signing off, Rajesh Sharma.